తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం బీజేపీ కావాలి కానీ బీజేపీ సొంతగా ఎదగకూడదని కక్ష కట్టి దెబ్బ కొట్టేటటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా మరొక డ్రామా ఏంటంటే బీజేపీ మీద ఒత్తిడి పెంచేటటువంటి వార్తలు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అందులో జ్యోతి రాసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్గాల ప్రజల్లో మాపై అపోహలు నెలకొన్న విషయం మా దృష్టికి వచ్చింది. వాటిని తొలగిస్తాం, ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో నమ్మకం కలిగిస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నట్టు సమాచారం అంట. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి విజయవాడ నివాసంలో బుధవారం రాత్రి టీడీపీ జనసేన బీజేపీ నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, మరో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి పీఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ వచ్చారు. ఈ సమావేశంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై వారు నిర్మోహమాటంగా మాట్లాడుకున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్రంలో ఇప్పటికీ వైసీపీ దగ్గరగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, దీనివల్ల మూడు పార్టీలు కలిసినందువల్ల రావాల్సినంత రాజకీయ లాభం రాలేదని టీడీపీ జనసేన నేతలు చెప్పారు. దీనికి కారణం ఏంటని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జీలు ప్రశ్నించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ రఘురామరాజుకి బీజేపీ టికెట్ రాకపోవడం మొదలుకొని చిలకలూరుపేట సభలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో రాష్ట్ర పరిస్థితుల్ని సమస్యలను సరిగ్గా ప్రస్తావించలేదని నెలకొన్న అసంతృప్తి వరకు కొన్ని అంశాలు వాళ్ళు వివరించారు. ఈ విషయాన్ని రాసుకున్న బీజేపీ నేతలు వీటిని తమ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఒకసారి మేము టీడీపీ జనసేన పార్టీలో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దిశగానే వెళ్తాం. మాకు రెండో ఆలోచన లేదు రాదు. కొద్ది రోజుల్లో ఆ దిశగా ప్రజలకు మేము స్పష్టత ఇస్తాం. ఎలా ఇస్తామో మీరే చూస్తారని అరుణ్ సింగ్ పేర్కొన్నారు. అంటే వాళ్ళే మేము వైసీపీ తరపున ఉన్నామని చెప్పేసి ఒప్పుకున్నట్టు, దాన్ని సరిచేయబోతున్నట్టు ఇలా ఉంటుంది వెన్నుపోటు అనేది.